వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రాగి తోప ఎలా చేసుకోవాలో చూసుకుందాం, వచ్చేయండి. నేనైతే తాటి బెల్లం తీసుకున్నా, ఏం అక్కర్లేదు. తాటి బెల్లం, నీళ్ళు, రాగి పిండి, చిటికెడు ఉప్పు, మీకు కావాలనుకుంటే కొంచెం ఇలాచీ పౌడర్. నేనైతే ఇలాచీ పౌడర్ తీసుకోను. అండ్ చాలామంది నెయ్యి వేసుకుంటారు, నేనైతే నువ్వుల నూనె తీసుకున్నా. నువ్వుల నూనె అయితే నడుముకి బలం అండ్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది, చాలా మంచిది కూడా. నువ్వుల నూనెతో, నెయ్యితో కూడా ఓకే, బట్ నువ్వుల నూనెతో అయితే ఇంకా మంచిది. ఆడవాళ్ళకి, పిల్లలకి చాలా మంచిది. మేకింగ్ ఇలా: ముందుగా ఒక అడుగంటిని పాత్ర తీసుకోండి, ఎందుకంటే మనం అలా కలుపుతూనే ఉండాలి కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అందుకని చెప్పేసి ఈ పాత్ర తీసుకున్నాను. అందులో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని, నీళ్ళు కొంచెం వేడయ్యేటప్పటికి బెల్లం వేసుకున్నాం. బెల్లం కరిగిన వెంటనే నేను ఫస్ట్ పిండి కొంచెం వాటర్లో కలిపి పెట్టుకున్నా, అది కొంచెం ఈజీ అవుతుందని. వాటర్లో కలిపి పెట్టుకొని తర్వాత పొడిపిండి కూడా వేసా. పొడిపిండి వేసి బాగా దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అలా కలిపేటప్పుడు నూనె అయితే ఎక్కువే పడుతుంది. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నా. చాలామంది పప్పు నూనె అంటారు, లేదంటే గానుగు నూనె అంటారు. అలా తీసుకొని నేను వేసుకొని బాగా కలిపి ఇలా దగ్గర అయ్యే వరకు పెట్టుకొని వేడివేడిగా తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి.